అందరికీ నమస్కారం. నిన్నటి బిట్స్ డిఎస్సికి సంబంధించి ప్రశ్న జవాబులను చూద్దాం. రాయప్రోలు సుబ్బారావు అనుమితి కావ్యానికి మూలకర్త ఎవరు? టెన్నిసన్. వేయి పడగలు నవలను సహస్రఫన్ పేరుతో ఎవరు అనువదించారు? పివి నరసింహారావు. రాయప్రోలు సుబ్బారావు వేయి పడగలు నవలను, విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి వేయి పడగల నవలను సహస్రఫన్ పేరుతో పివి నరసింహారావు గారు అనువదించడం జరిగింది. తెలంగాణలో తొలి ప్రసిద్ధి నవల రచయిత వట్టికోట అల్వార్ స్వామి. నవ్యాంధ్ర కవిత్వంలో తొలి గ్రంథంగా పేరు పొందిన రచన. నవ్యాంధ్ర కవిత్వంలో తొలి గ్రంథంగా పేరు పొందిన రచన తృణకంకణం. దాశరథి తొలి రచన ఏది? దాశరథి తొలి రచన అగ్నిధార. అభినందన పాఠ్యభాగం ఏ గేయ సంకలనంలోనిది? స్వర్ణభారతి గేయ సంకలనంలోనిది. స్నేహబంధం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? కథా ప్రక్రియకు చెందినది. పల్ల దుర్గయ్య రచించిన ఖండకావ్యం ఏది? పాలవెల్లి. నీతిశాస్త్ర ముక్తావళిని రచించిన వారు ఎవరు? బద్దెన. సుమతి శతకం రాసినటువంటి బద్దెన నీతిశాస్త్ర ముక్తావళిని కూడా రచించడం జరిగింది. అభినవ కాళిదాసు బిరుదాంకితుడైన స్వతంత్ర సమరయోధుడు ఎవరు? శిరసినగల్ కృష్ణమాచార్యులు. అభినవ కాళిదాసు బిరుదాంకితుడు, ఇంకా స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి కవి ఎవరు? శిరసినగల్ కృష్ణమాచార్యులు. వానమామలై వరదాచార్యులు రచించిన పద్య కావ్య రచన ఏది? పోతన చరిత్రం. పోతన చరిత్రము అనేది పద్య కావ్యంగా రాయడం జరిగింది. ఎవరు? వానమామలై వరదాచార్యులు. బాలకార్మిక నిర్మూలనే ధ్యేయంగా రూపొందించిన పాఠ్యభాగం ఏది? పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యభాగం. బాలకార్మిక నిర్మూలన ధ్యేయంగా రచించినటువంటి పాఠ్యభాగం పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యం. కాచభూపతి విఠలనాథుడు వీరికి గల ప్రత్యేకత ఏమిటి? వీరు తాత్విక కవులు, తొలి జంట కవులు కూడా. సింహాసన ద్వాంత్రింశికలో తొలి సోదర జంట కవులు కాచభూపతి విఠలనాథుడు. సింహాసన ద్వాంత్రింశికలో ఎన్నవ సాలబంజిక చదువు గొప్పతనాన్ని వివరిస్తుంది? 9వ సాలబంజిక. కమలాకరుడు ఎవరి వద్ద శిష్యరికం చేశాడు? చంద్రకేతువు వద్ద. నాయనమ్మ కాలు విరిగేలా చేసిన అల్లరి పిల్లవాడు ఎవరు? శేఖర్. ధన్యవాదాలు.